ఇవాళ మేడిగడ్డకు బీఆర్ఎస్, పాలమూరు రంగారెడ్డికి కాంగ్రెస్, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రాజెక్టుల పంచాయతీ. మేడిగడ్డ విచారణకు కమిటీ ఏర్పాటు, వచ్చే వారం బ్యారేజ్ పరిశీలించనున్న ఎన్డీఎస్ఏ కమిటీ. సాగర్ నుంచి ఏపీకి నీరు విడుదలకు అనుమతి, ఇవాళ 3 టీఎంసీల నీరు విడుదల చేయాలని నిర్ణయం. ₹1 అవినీతి జరిగినా ఉపేక్షించం, అధికారులకు మంత్రి పొంగులేటి వార్నింగ్. ఏపీలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ, వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడి. నేటి నుంచి ధరణి దరఖాస్తుల పరిష్కారానికి సదస్సులు, గైడ్ లైన్స్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్. మల్కాజిగిరి ఎంపీ స్థానంలో ఇద్దరం పోటీ చేద్దాం, సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వంశీ చంద్రెడ్డి సవాల్, మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి కేసీఆర్ పోటీ చేయాలి. తెలంగాణలో మెట్రో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టండి, భారత్ ఎర్త్ యువర్స్ లిమిటెడ్ ను కోరిన డిప్యూటీ సీఎం భట్టి. ఏపీలో ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు, రాష్ట్ర వ్యాప్తంగా 1559 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం సిగ్గుచేటు, మహిళలను హింసించడమే వైసీపీ ధ్యేయమన్న భువనేశ్వరి. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తి, ఇవాళ జాబితా ప్రకటించనున్న కమలనాథులు. నెలకు 1 కోటి కుటుంబాలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్, సోలార్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. తెలంగాణలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల, నిరుద్యోగుల్లో చిగురించిన ఆశలు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చలో డిఎస్సీ భవన్, 25,000 టీచర్ పోస్టును భర్తీ చేయాలన్న ఆర్ కృష్ణయ్య. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన దేశానికి చేసిందేమీ లేదు, ఓట్ల కోసమే రాహుల్ గాంధీ బీజేపీని విమర్శిస్తున్నారు అన్న ఖుష్బు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయకపోతే చుక్కలు చూపిస్తా, కాంగ్రెస్ నేతల్ని గ్రామాల్లోకి తిరగనీయకుండా చేస్తానన్న బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో అంతా అవినీతి అక్రమాలే, దేశ భవిష్యత్తును ప్రగతి పదంలో నడిపేది బీజేపీ అన్న గడ్కరీ. ప్రతిపక్ష పార్టీకి ఓటమి భయం పట్టుకుంది, అవినీతి చేశానని నిరూపిస్తే రాజీనామా చేస్తారన్న స్పీకర్ తమ్మినేని. పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభన్ లేఖ, 2 ఏళ్ల పాటు సీఎం పదవి కోరాల్సింది అన్న ముద్రగడ. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్ట్, పన్ను ఎగవేత కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు. మేడారం మహాజాతర హుండీ లెక్కింపు, తొలి రోజు 134 హుండీల ద్వారా ఆదాయం 3.15 కోట్లు. నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, మహావేడుకలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు. రికార్డు స్థాయిలో పసుపు పంట ధర, ఆనందంలో అన్నదాతలు.